హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. బెండకాయతో మనం చాలా రకాలుగా రెసిపీస్ చేస్తుంటాం కదా, కానీ ఇలా కొత్తగా చేసుకోండి. మనకి ఫిష్ కర్రీ అంటే చేపల కర్రీ ఎంత టేస్ట్గా అయితే ఉంటుందో అంత కమ్మగా వస్తుంది. మరి ఈ కర్రీకి ముందుగా కావాల్సిన బెండకాయల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం కూడా బెండకాయలో తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కంట్రోల్ బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. దీంతో పాటు చింతపండును కూడా ఇందులోకి తీసుకోవాలి. మనం పులుపు ఎంతైతే తింటామో దానికి తగ్గట్టు తీసుకోండి. ఇందులో కూడా కొంచెం నీళ్లు వేసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోండి. కొంచెం ఇవి వేగాక ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా తీసేసుకోవాలి. మీడియం సైజు ఉన్నటువంటి ఒక ఉల్లిపాయ అయితే తీసుకోండి, సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు తీసుకోండి. రెండు టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. బెండకాయ ఎప్పుడు చేసినా నేను చెప్పిన విధంగా కొంచెం ఇందులోకి బియ్యం వేస్ట్ చేసి చూడండి, మీకే రుచి అర్థమవుతుందండి. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, టమాటా కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు పొడి తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఇందులోకి కారం పొడి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఉప్పు ఇందులోకి తీసుకోవాలండి, సరిపడినంత. తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ మసాలాను మొత్తం ఒక్కసారి మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో డైరెక్ట్గా మనం బెండకాయని వేయకుండా కొంచెం ఇందులోకి నీళ్లు వేసుకోండి. ఈ నీళ్ళు వచ్చేసి చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి. ఈ విధంగా పెట్టేయటం వల్ల మనం ఇందులోకి మసాలా మొత్తం తీసుకున్నాం కదండి, మసాలా వాసన రాకుండా చక్కగా ఇది ఉడికిపోయి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. చూడండి, మసాలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కలు తీసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఇందులోకి నీళ్ళని కలిపేయండి. కలిపేసిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. మనకి 80% ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు తీసేసుకోండి. ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని బాగా ఉడికించుకోవాలి. బెండకాయతో ఇలా చేస్తే రుచి మాత్రం చాలా బాగుంటుందండి. కొంచెం కూడా జిగురు అనేది ఉండదు. చాలా చాలా రుచిగా వస్తుంది. అందరు ఇష్టంగా తింటారు. చాలా వరకు జిగురుగా ఉంటుందని చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు కదా, ఇలా చేసి పెట్టేయండి, వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఈ బెండకాయ ఉడికేలోపు మనం నానపెట్టి పెట్టాం కదండి బియ్యం, ఈ బియ్యం వచ్చేసి చిన్న రోట్లోకి నేను తీసుకున్నాను. ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు వచ్చేసి ఒక 3 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మెత్తగా దంచుకోవాలి. చాలా మెత్తగా దంచుకోండి. ఎంత మెత్తగా మనం దంచుకుంటామో ఈ కర్రీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. లేదనుకోండి మనకి చిన్న చిన్న రవ్వల్లాగా కనిపిస్తుందండి. సో అందుకే మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం నీళ్ళు వేసి మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని మనం కాస్త పక్కన పెట్టేయాలి. ఇప్పుడు చూడండి, బెండకాయ వచ్చేసి ఇక్కడ పూర్తిగా ఉడికిపోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా దగ్గరకు వచ్చేసి బెండకాయ చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం చింతపండు పులుసు తీసి పెట్టాం కదా, ఈ పులుసుని ఇందులోకి తీసేసుకోవాలి. మామూలుగా అయితే చాలా మందికి బెండకాయ పులుసు అంటే ఇష్టంగా తింటారు కదండి. ఎప్పుడు పులుసు చేసినా ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పులుసు ఇందులోకి తీసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కూడా ఇందులోనే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని కలుపుకోవాలి. నీళ్లు కాస్త ఎక్కువగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం పులుసు తీసుకున్నాం కదా, సో కాస్త ఉడికించుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా కలిపేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, గ్రేవీ కూడా మనకి ఎంత ఉండాలనేసి. కొంచెం చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఉడికిపోయిన తర్వాత గ్రేవీ వచ్చేసి మనం కలుపుకోవటానికి ఎంత అయితే కరెక్ట్గా సరిపోతుందో అనేది కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను. ఇదే విధంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా గ్రేవీ ఉంటే సరిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ బెండకాయ కర్రీ వచ్చేసి 2 రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. మనకి చేపల పులుసు ఎంత టేస్టీగా, ఎంత కమ్మగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది. మరి ఈసారి బెండకాయతో ఇలా మిస్ అవ్వకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.